మా దేవా ఆలకించుము. ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన చేశారు. పని ఆపేశారా? పని ఆపలా. మరి ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఎవరైనా మన మధ్య ఉన్నారా? వ్యతిరేకతల గుండా వెళుతున్న వాళ్ళు, ఆటంకాల గుండా వెళుతున్న వాళ్ళు, అభ్యంతరాల గుండా వెళుతున్న వాళ్ళు, అవమానాల గుండా వెళుతున్న వాళ్ళు ఎవరైనా మన మధ్య ఉన్నారా? పని ఆపకండి. కుటుంబంలో సమస్యలు వస్తాయి, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి. మీకు సింపుల్ ఒక జవాబు, ఒక ప్రశ్న వేస్తాను, మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, వెంటనే సమాధానం చెప్పాలి. తలపోటు వస్తే ఏం చెయ్యాలి? చెప్పండి కొంచెం. తలపోటు వస్తే ఏం చెయ్యాలి? మళ్ళా తలపోటు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? మీకు సింపుల్ ఆన్సర్ చెప్తా. తలపోటు వచ్చినట్లయితే మళ్ళా తలపోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తల నరికేశారు అనుకోండి, తలపోటు రాదు, వచ్చే ఛాన్స్ ఉండదు. ఇది కరెక్ట్ అయిన సమాధానం అంటారా? కాదు. తలపోటు వచ్చినంత మాత్రాన తలకాయ నరికేరు. ఏం చేస్తారు? ఇక్కడ కాస్త రాసుకుంటారు, తలపోటు తగ్గించే క్రీమ్ ఏదో రాసుకుంటారు. అలాగే కుటుంబంలో సమస్యలు వస్తే మూటముళ్ళు సర్దుకుని వెళ్ళిపోకూడదు. సమస్యలు వస్తాయి కుటుంబం ఉన్న తర్వాత ఏం చేయాలి చెప్పండి? సమస్య ఎక్కడుందో దాన్ని పరిష్కరించుకోవాలే తప్ప కుటుంబాన్ని కూల్చేసుకోకూడదు, తెగ తెంపులు చేసుకోకూడదు. వింటున్నారా? భర్త వల్ల రావచ్చు సమస్య, భార్య వల్ల రావచ్చు సమస్య, అత్త వల్ల రావచ్చు సమస్య, కోడళ్ళ వల్ల రావచ్చు, అల్లుడు వల్ల రావచ్చు, మామయ్య వల్ల రావచ్చు. కుటుంబం అన్న తర్వాత సమస్యలు సహజం. సమస్యలు వచ్చినప్పుడు మా సహోదరి సహోదరులు, సమస్య ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో అర్థం చేసుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవాలే కానీ సంబంధాలు తెంచుకోవడానికి వీలు లేదు. వీళ్ళందరూ కలిసి పెద్ద సమస్యను క్రియేట్ చేస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? నెహెమ్యాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు పని ఆపలేదండి. మళ్ళా చెప్తున్నా, ఆపకండి. కలిగి ఉన్న దాన్ని కూల్చుకోకండి, కలిగి ఉన్న కుటుంబాన్ని కూల్చుకోకండి, కలిగి ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టకండి, కలిగి ఉన్న పరిచర్యను పోగొట్టుకోకండి. ఎవడో ఏదో వాగాడని, ఎవరితో ఏదో అందని నీ కుటుంబాన్ని కూల్చుకుంటే ఏం లాభం? నీకున్న ఉద్యోగాన్ని విడిచిపెడితే ఏం లాభం? నీకున్న చదువును మానేస్తే ఏం లాభం? ఇచ్చిన పరిచర్యను పక్కన పెట్టేసి అగౌరవిస్తే ఏం లాభం? సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను పరిష్కరించగలిగిన దేవుని దగ్గరకు వెళ్ళే ప్రార్థన చేయాలి. నెహెమ్యా చేసింది అదే.